ముగ్గురం వచ్చేసాం. సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ ఫ్యాన్. ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరూ ఎట్లో ఫస్ట్ టాప్‌లో ఉంటారు కాబట్టి కొంచెం అలా ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. కానీ సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ కొంచెం మొన్న సీఎస్‌కే మ్యాచ్ ఓడిపోయింది కదా నిన్న. దాంతో సీఎస్‌కే ఫ్యాన్స్ కొంచెం హోప్స్ వదిలేసుకున్నారో, ఇంకా పెట్టుకొని ఉన్నారో ఇప్పుడు మనం సీఎస్‌కే ఫ్యాన్ అడిగి తెలుసుకుందాం. అండ్ ఎస్ఆర్‌హెచ్ నెక్స్ట్ మ్యాచెస్ ఆర్‌సీబీ అండ్ సీఎస్‌కే మంచి మ్యాచ్‌లు ఉన్నాయి. సో సి టాప్ 4కి ఎవరెళ్తారు? ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరు ఏంటి పరిస్థితి? ఏ ఏ పొజిషన్స్ లో ఉంటారు అనేది. ఫస్ట్ మొన్న మొన్న ఎస్ఆర్హెచ్ 86 కాల్అవుట్ అయినప్పుడు ఒక పెద్ద మనిషి ఒక డైలాగ్ వేసిండు, టేబుల్లో మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతామని చెప్పి. ఎల్ఐసితో కూడా గెలవదు నిన్న. సర్లే, నిన్న యాక్చువల్ గా మార్చికి ఏం పట్టిందో కరెక్ట్ గా మా మీద ఆడాడు. వాళ్ళు అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కరెక్ట్ గా మా మీద ఇంగ్లీష్ ఓ మ్యాచ్ ఆడు, మార్చ్ ఓ మ్యాచ్ ఆడు, సరిపోయింది. ఎల్ఎస్జి, సిఎస్కే, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ 3తో గెలిచిందన్న. ఆర్సీబీతో కూడా గెలిచింది అనుకుంటా. టాప్ లీజ్ పొజిషన్ లో చూసావా? యాక్చువల్లీ నిన్న మ్యాచ్ మా వాళ్ళు స్టార్ట్ చేయడం పవర్ ప్లే చాలా పెద్ద దెబ్బ వేసింది. ఊరిల్ పటేల్, సంజు, గైక్వాడ్ ముగ్గురు అవుట్ అయ్యారు. కానీ ఎక్స్పెక్ట్ చేయాల, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. మేబీ 160 to 170 అనుకున్నారు. కానీ మధ్యలో కార్తిక్ శర్మ ప్రీవియస్ ఫామ్ లోకి రావడం, కార్తిక్ శర్మ ఉన్న ఫామ్ తోటి ఇంకా బెటర్ ఫామ్ చూపించాడు నిన్న. యాక్చువల్ గా చాలా బాగా రేంజ్ షీటింగ్ బాగుంది బ్రో. ఫాస్ట్ బౌలర్స్ ని కూడా కొడుతున్నాడు, స్పిన్నర్స్ ని అనుకున్నా. షార్ట్ బాల్స్ వాడాడు. అండ్ ఫినిషింగ్ ఇప్పుడు దాకా అసలు ఫామ్ లోకి రాని శివన్ దుబే ఫైనల్ గా ఒక మ్యాచ్ ఆడాడు. 187 స్కోర్. నేను ఫస్ట్ హాఫ్ 187 స్కోర్ అంటే యాక్చువల్ గా విన్నింగ్ టోటలే. మా వాళ్ళు బౌలింగ్ బాగా వేస్తున్నారు కదా, ఆబ్వియస్ గా కట్టడి చేస్తారు అనుకున్నా. కానీ ఆ మార్ష్ పూనుకున్నాడు బ్రో. ఏం బ్యాటింగ్ బ్రో అది. మైనస్ ఏంటంటే బేసికల్లీ మేము బ్యాటింగ్ చేసినప్పుడు షార్ట్ బాల్స్ ఆడడం కష్టమైంది. షార్ట్ బాల్స్ ఎవరు సరిగ్గా ఆడలేదు. ఓన్లీ కార్తిక్ శర్మ ఒక్కడే 6 కొట్టినట్టున్నాడు షార్ట్ బాల్. మిగతా వాళ్ళందరూ తడబడ్డారు. ప్రేవిస్ కూడా దానికి అవుట్ అయ్యాడు. కానీ మార్ష్ ఒక్కడు మాత్రం బాగా ఆడాడు. ప్లస్ ఎక్కడ ప్లస్ ఏంటంటే మార్ష్ జనరల్లీ వాళ్ళ ఆస్ట్రేలియన్ వికెట్స్ లో షార్ట్ బాల్స్ బాగా ఆడతారు. మా ఊళ్ళు ఏంటంటే షార్ట్ బాల్ టాక్టిక్ వాడారు. వర్కౌట్ అయింది కదా ఫస్ట్ ఇన్నింగ్స్ లో అని, అదే రిపీట్ చేశారు. అంశుల్ కంబోజ్ 4 balls ఆన్ ద ట్రాట్ షార్ట్ బాల్ తీసాడు బ్రో. సరే వర్కౌట్ అవట్లేనప్పుడు వేరే లెంత్ అని ఇలా చక్కడే వేసాడు, కొడుతూనే ఉన్నాడు. ఫస్ట్ మీరు బౌలింగ్ అంటే ముందు ఫస్ట్ మీరు బ్యాటింగ్ మాట్లాడుకుంటే, నాకు తెలిసి రుతురాజ్ గాని సీజన్ లో కెప్టెన్ కాకపోయి ఉంటే ఈ పార్టీకి ప్లేయింగ్ లో ఉండేటోడు కాదు. నాకు తెలిసి ఎవరిని ఒకరు వేరే వాళ్ళని ట్రై చేసేవాళ్ళు. మీ సిఎస్కే కెప్టెన్ కాబట్టి ఇంకా ఆడుతున్నాడు రుతురాజ్ నాకు తెలిసి ఈ సీజన్. అనొచ్చు ఆ మాట. బట్ యా, కెప్టెన్సీ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా లాంగ్ రోప్ ఇస్తారు. అసలు సీజన్ మొత్తం మధ్యలో ఒక మ్యాచ్ హాఫ్ సెంచరీ ఏమో కొడతాడు. బట్ సీజన్ మొత్తం స్ట్రగుల్ అవ్వడం చాలా రేర్ రుతురాజ్ గైక్వాడ్. కాకపోతే స్ట్రగుల్ అవ్వడం ఏంటో కానీ రుతురాజ్ స్ట్రగుల్ అవ్వడం ఏంటో కానీ మీకు పవర్ ప్లే లో గట్టి దెబ్బ పడుతున్నది ప్రతి మ్యాచ్. అండ్ నిన్న మ్యాచ్ లో కూడా పవర్ ప్లే లో సంజు ఆడకపోయేసరికి, రుతురాజ్ ఆడకపోయేసరికి పవర్ ప్లే లో అసలు మీ స్కోరే లేదు. అదే డిఫరెన్స్ అయింది లాస్ట్ కి. ఎందుకంటే ఎల్ఎస్జీ బ్యాటింగ్ వచ్చినప్పుడు పవర్ ప్లే లో వాళ్ళు గట్టి కొట్టారు. అదే డిఫరెన్స్ కాదురా, వాళ్ళు 14 ఓవర్లో కొట్టారు, 6 ఓవర్లో కొట్టారు. అంత డిఫరెన్స్ అయ్యేది కాదు. బేసికలీ పవర్ ప్లే బౌలింగ్ పోయింది చెప్పాలంటే. పవర్ ప్లే బ్యాటింగ్ కన్నా బ్యాటింగ్ కూడా దెబ్బ పడింది. కాకపోతే బౌలింగ్ లో పడిన దెబ్బ బ్యాటింగ్ డామినేట్ చేసింది. అండ్ ఒకటి మాత్రం పాజిటివ్ ఏంటంటే సీజన్ స్టార్టింగ్ నుంచి అన్ని ఎదురు తిప్పలే, ఒకదాని తర్వాత ఒకటి. స్టార్టింగ్ విత్ నేథన్ ఎలిస్, దాని తర్వాత బ్రెవిస్ ఇంజురీ అన్నారు, ధోని ఇంజురీ అవుట్ అన్నారు, ధోని బ్యాక్ రాలేదు. సరే బ్రెవిస్ హాఫ్ సీజన్ వచ్చాడు. దాని తర్వాత బాగా ఆడుతున్న ఖలీల్ అహ్మద్ ఇంజురీ. దాని తర్వాత రామకృష్ణ ఘోష్ ఒక్క మ్యాచ్ ఆడాడు, రామకృష్ణ ఘోష్ ఇంజురీ. అందరూ చివరికి స్టార్ పర్ఫార్మర్ అనుకున్న ఓవర్టన్ కూడా ఇంజురీ. ఇన్ని ఇంజురీస్ పెట్టుకొని పాపం చాలా కష్టపడి యంగ్ టీమ్ తోటి, కొత్త ప్లేయర్స్ తోటి ఇక్కడ వరకు లాక్కొచ్చారు. అది మాత్రం క్రియేట్ ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఎట్లయితే ఎండ్ అయిందో చాలా వరస్ట్ సీజన్ లాస్ట్ సీజన్. దాంతో పోల్చుకుంటే అక్కడి నుంచి ఒక 2 యంగ్స్టర్స్ ని తీసుకొచ్చి టీం ని కొద్దిగా మార్చి ఏదైతే పర్ఫార్మెన్స్ ఇచ్చారో, లైక్ బ్యాక్ టు బ్యాక్ నీకు తగులుతానే ఉన్నాయి అయినా కూడా కానీ మంచి కంబ్యాక్ ఇది.
పర్లేదు, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇక్కడ దాకా లాక్కొచ్చారని. లాస్ట్ 2 మ్యాచెస్ అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మ్ చేసి క్వాలిఫై అయితే ఇంకా క్రేజీ ఉంటది. ఇప్పుడు ఆ మ్యాచ్ పక్కన ఆ మ్యాచ్ కాదు, ఇప్పటివరకు సిఎస్కే గెలిచిన మ్యాచ్లన్నీ టేబుల్ లో బాటమ్ హాఫ్ లో ఉన్న టీమ్స్ తోనే గెలిచారు. అయినా యూఆర్ సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ అది చెప్పే కదరా, ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అవన్నీ ఎదుర్కొని నిలబడి గెలిచి. రుతురాజ్ ఫామ్ లో లేడు, ఓన్లీ సంజు ఒక్కడే ఆడుతున్నాడు. ఊరిల్ పటేల్ అదే మన ఆయుష్ మాత్ర ఆడాడు కూడా, ఆయుష్ మాత్ర ఇంజురీ. సో ఇన్ని డ్రాబ్యాక్స్ పెట్టుకొని కూడా దే ఆర్ ఫైటింగ్ బ్యాక్. లైక్ ఉన్న టీమ్ తో వచ్చిన ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేస్తున్నారు రీప్లేస్మెంట్ గా వచ్చిన. సో అది గ్రేట్, మంచి పాజిటివ్ ఫర్ ద టీమ్. ఇప్పుడు ఒకసారి నిన్న ఎలా ఓడిపోయింది కదా, ఎస్ఆర్హెచ్ కూడా మొన్న ఓడిపోయింది. ఇప్పుడు ఆ టేబుల్ చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ టేబుల్ లో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అన్న సిఎస్కే 2 మ్యాచ్లు గెలిచినా అటు సైడ్ వాళ్ళ మీద డిపెండ్ అయింది. ఇంకా ఎలా అంటే సో నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ రెండు టీమ్స్ కి క్రూషియల్ అసలు. ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే, ఎందుకంటే నెట్ రన్ రేట్ కొంచెం బానే ఉంది, మరీ వర్స్ట్ టైం లేదు, 0.3 ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్ గెలిచిన 0.5 గెలుస్తుందేమో. సో నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే తో గెలిచి ఆ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తో గెలిస్తే అప్పుడు టాప్ 2 కన్ఫర్మ్. కానీ ఒకవేళ రెండిట్లో ఒక మ్యాచ్ గెలిస్తే ఆల్మోస్ట్ క్వాలిఫైర్స్ కన్ఫర్మ్. కానీ సిఎస్కే ఏంటంటే వాళ్ళు నిన్న నెట్ రన్ రేట్ గట్టి దెబ్బడింది. వాళ్ళు 15 hours లోనే చేసేసిండ్రు. 0.02 ఉంది నెట్ రన్ రేట్ సిఎస్కే కి. సో వాళ్ళు పక్కా 2 మ్యాచ్లు గెలవాలి, 2 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ గెలవాలి సిఎస్కే టు కన్ఫర్మ్ క్వాలిఫైర్స్. అంటే వేరే టీమ్ రిజల్ట్స్ పైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళు క్వాలిఫై అవ్వాలండి. గెలవాలి, 2 మ్యాచెస్ గెలవాలి, ప్లస్ పీబీకేఎస్ గెలవకూడదు, ఇంకోటి ఆర్ఆర్ కూడా గెలవకూడదు. వాళ్ళిద్దరు అండర్ పర్ఫార్మ్ చేయాలి, సిఎస్కే 2 గెలవాలి, అప్పుడు మాత్రమే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ ఓకే, కంపారిటివ్లీ లెస్ కాంపిటీషన్. కానీ పీబీకేఎస్ యాక్చువల్ గా జస్ట్ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచినా గానీ, 2 మ్యాచ్లు వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచినా గానీ టైట్ అవుతుంది వాళ్ళకి. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ తో ఉందన్న, లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ తో ఉంది. ఆర్ఆర్ మ్యాచ్ లో ఎవరితో ఉన్నాయి తెలుసా? రాజస్థాన్ రాయల్స్ కి, ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్ తోటి, ఒకటి ఎల్ఎస్జీ తోటి, ఇంకోటి ముంబై తోటి. బాటమ్ ఆఫ్ లో ఉన్న టీమ్స్ తోనే ఉన్నాయి రాజస్థాన్ కి. అదే నేను ఇందాకే అనుకుంటున్నా, ఇప్పుడు అందరు కొట్టుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ సిఎస్కే పీవీకేఎస్ అని. ఆర్ఆర్ అందరు మర్చిపోతున్నారు. సడన్ గా కొంచెం ఇప్పుడు ఆర్ఆర్ లేచి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఎవరో ఒకటి కిందికి రావాల్సిందే. మీరు కూడా రావచ్చు. మేము ఎక్కడున్నాం? మీలాగా మేము 6th 5th పొజిషన్ లో లేవు, మేము టాప్ ఆఫ్ ద టేబుల్ లో ఉన్నాం. మీరు నువ్వు ఆర్ఆర్ ఎలా పైకి రావాలంటున్నావు, ఆర్ఆర్ పైకి కూడా రావడం ఎంత పాసిబిలిటీ, మీరు కిందకి రావడం కూడా అంతే పాసిబిలిటీ అంటున్నారు. మేము ఫస్ట్ పొజిషన్ లో ఉన్నా, మేము 6th పొజిషన్ లో లేము, పైకి కిందికి పోవడానికి ఎంత ఎక్కువ టైం పడుతుంది బ్రో కిందకి రావడానికి. మా నెట్ ఎంత అనుకుంటున్నాం? మీరు ఫస్ట్ పొజిషన్ లో ఉన్న నెక్స్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు అనుకో, 3rd ప్లేస్ కి వచ్చే ఛాన్స్ ఉంది కదా, 3rd 4th. క్వాలిఫైడ్ ఫిక్స్, ఓడిపోవాలి కదా. అదే చెప్తున్నా, ఛాన్స్ ఉంది కదా, కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. మేము ఎలాగో క్వాలిఫై అవుతామన్నా. కానీ నెక్స్ట్ ఆర్సీబీ, నెక్స్ట్ ఎస్ఆర్హెచ్, పంజాబ్. రేపు పంజాబ్ మ్యాచ్ ఉంది. ఆల్మోస్ట్ అంటే వాళ్ళకున్న దరిద్రాన్ని బట్టి మేము మా అదృష్టం పైన ఫోకస్ చేయకుండా వాళ్ళ దరిద్రం బట్టి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇది బత్తాయి ఆరెంజ్ చూసిన పిండైనా వెళ్ళిపోతాం కదా, చూద్దాం. మన హైదరాబాద్ లోనే కదా మ్యాచ్. చీప్ కావాలంటే 49 రూపీస్ కే ఇస్తాము, కొంచెం ప్రీమియం కావాలంటే 287. అలాగే ఎంత హైప్ పెట్టి ఫస్ట్ మ్యాచ్ ఎలా ఓడిపోయారు చూసావు కదా, ఫస్ట్ సీజన్ ఓపెనర్ మాకు చాలా మంది ఇంజురీ ఉండే, కొంచెం ప్లేయర్స్ అనవైలబుల్. అవన్నీ ఓడిపోయారా లేదా అది ఇంపార్టెంట్, ఇంజురీ అన్ని అవసరం లేదు. నెక్స్ట్ ఫ్రైడే రోజు చూసుకుందాం, నెక్స్ట్ ఫ్రైడే మాట్లాడుకుందాం. గెలుస్తుంది అనిపిస్తుంది అది. ఓకే, అదే మోటివేషన్ ఎవరో జింక్స్ అవుతాయి, నువ్వు చెప్పిన మ్యాచ్ లోని జింక్స్ అవుతాయి, ఏం కాదు. ఓకేరా అవని. ఎందుకు ఆర్సీబీ స్ట్రాంగ్ అనిపిస్తుంది బ్రో కంపారిటివ్లీ? ఇంకెందుకు అలా కాదు, నెక్స్ట్ లాస్ట్ మ్యాచ్ భువి వచ్చి ఒక హ్యాట్రిక్ తీసి వీళ్ళకి కూల్ చేసి ప్లే ఆఫ్ ఛాన్సెస్ బయటకి వేయాలి, అప్పుడు బలం ఉంటదన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళ పరిస్థితి. పర్ఫార్మింగ్ అగైన్స్ ఎస్ఆర్హెచ్ ఎట్ హైదరాబాద్, అది చూడు ఎలా ఉంటది. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు మౌలి. అది అత్యాశ కాదన్న, అదే ఫ్యాక్ట్. భువి ఇప్పుడు పర్పుల్ క్యాప్ హోల్డర్. భువికి తెలిసిన పర్పుల్ క్యాప్ మాత్రం వచ్చి పర్పుల్ హ్యాట్రిక్ తీసి అట్లా అంటే మేము కూడా అనుకుంటాం. మరి సిఎస్కే మీద చెన్నైలో స్పిన్నర్ శివం కుమార్ వెళ్ళి హ్యాట్రిక్ తీసి నెట్ రన్ +1 వెళ్తే మేము కూడా అనుకుంటాం, అది అత్యాశ అవుద్ది కదా.
భువి అక్కడ భువి ఎన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఉందన్న ఉప్పల్లో? ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఉప్పల్లోనే ఆడుతున్నాడు. ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ ఉప్పల్లోనే ఆడాడు. ఇప్పుడున్న ఫామ్ చూడు ఎలా ఆడుతాడు. సరే చూద్దాం. చూద్దాం. సో అది గైస్, మీరేమనుకుంటున్నారు? అసలు ఏ టీమ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి టాప్ 4 వెళ్ళడానికి? నాకు తెలిసి నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే క్రూషియల్ మ్యాచ్ 2 టీమ్స్ కి. సో ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ ఆర్సీబీ కూడా రెండు మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళు కూడా టాప్ 2 వెళ్ళరు. క్వాలిఫై అయిపోయినట్టే టాప్ 4 కి, బట్ వాళ్ళ టాప్ 2 ఛాన్సెస్ పోతాయి. ఆర్సీబీ కూడా నెక్స్ట్ 2 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళకి టఫ్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకి కూడా. అండ్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ గెలిచినా క్వాలిఫై అయిపోతాం. బట్ టాప్ 2 వెళ్ళాలంటే 2 మ్యాచ్లు గెలవాలి పక్క. 2 మ్యాచ్లు ఓడిపోతే బయటికి కూడా వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ సిఎస్కే వెళ్ళాలంటే 2 మ్యాచ్లు గెలవాలి. పీవీకేఎస్ఆర్ఆర్ ఓన్లీ ఒక్క మ్యాచ్ గెలవాలి. మిగతా మీద ఆధారపడింది, చూద్దాం. ఎవరు నో. అండ్ మధ్యలో వచ్చి ఆర్ఆర్ బాగా ఏమంటున్నారు, ఇరిటేట్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నాయన్ని బాటమ్ ఆఫ్ లో ఉన్న టీమ్స్ తో మ్యాచెస్ ఉన్నాయి ఆర్ఆర్ కి. సో వాళ్ళు కానీ 3 మ్యాచ్లు గెలిస్తే మెల్లగా చెప్పలేం, టేబుల్ మొత్తం తలకిందులు అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది మీరేమనుకుంటారో మీరు కూడా కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.